పుట్టిన పిల్ల పెళ్లి కోసం నేనెందుకు కష్టపడాలి? నాకేంటండి అవసరం? ఇక్కడ ఇంత ఘోరం కల్లారా చూస్తాననుకోలేదు. వెంటనే ఈ విషయం అక్కకి చెప్పాలి. రేపు మా ఇంట్లో ఏం జరిగినా నా కోసం నువ్వు సర్దుకోవాలి. అందుకే ముందుగా నీకు ఇదంతా చెప్తున్నాను. మా అన్నయ్య వాళ్ళకి చెప్పారా? నీకు చెప్తే మీ వాళ్ళందరికీ చెప్పినట్టే కదా. ఓకే, ఇంకా గొడవ వదిలేసేయండి. లెట్స్ ఎంజాయ్ ద కాఫీ. చైత్ర, ఏంటండి? నా కోసం ఓ పని చేస్తావా? చెప్పండి. పెళ్లి చూపులో పాట పాడావే, వేణుమాధవ అని, అది ఇప్పుడు పాడతావా? నాకు తెలుసు నా కోసం నువ్వేమైనా చేస్తావు. సారీ, ఏ? నా వల్ల కాదు. పెళ్లి చూపుల్లో పాడావు కదా. అప్పుడు వేరు. మరి ఇప్పుడేమైంది? కొంపదీసి అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో సీడీ ప్లే చేసి బయట నువ్వు లిప్ మూమెంట్ తో మేనేజ్ చేసావా? అంటే నీకు పాడడం రాదా? అదేం కాదు, ఇంతమందిలో నేను పాడలేను. ఓ సిగ్గా, నాకు అది అస్సలు లేదు తెలుసా. కావాలంటే నీకోసం ఇప్పుడు సాంగ్ పాడినా. ఇప్పుడా? వద్దులే, వద్దు. మా ఫ్యామిలీ సాంగ్. ఫ్యామిలీ సాంగా? అమ్మవారికి అష్టోత్తరం ఉన్నట్టు, శివుడికి లింగాష్టకం ఉన్నట్టు, వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం ఉన్నట్టు మా ఫ్యామిలీకి కూడా ఓ సాంగ్ ఉంది. ఆ సాంగ్ నేను పుట్టక ముందు నుంచి ఉంది. నేను పుట్టగానే నాకు నేర్పించారు. పెళ్ళయ్యాక నువ్వు కూడా నేర్చుకోవాలి మరి. మా సాంగ్లో ఎంతో మహత్యం ఉంది, చాలా పవిత్రత ఉంది, అన్నిటికీ మించి అత్యంత గొప్పతనం ఉంది. ఏంటో ఆ గొప్పతనం? మా ఫ్యామిలీ కలిసి ఉండేలా చేస్తుంది. మేం విడిపోయినా తప్పిపోయినా మళ్ళీ మమ్మల్ని అందరినీ కలుపుతుంది. ఓసారి సమ్మక్క సారక్క జాతరలో నేను మా వాళ్ళ నుండి తప్పిపోయాను. అప్పుడు మా వాళ్ళు మా పాట పాడారు, నేను పాడాను. వాళ్ళు పాడారు, నేను పాడాను. అలా పాడుతూ కలుసుకున్నాం. సో ఆ సాంగ్ ఈజ్ గ్రేట్ కదా. సో ఆ సాంగ్ ఇప్పుడు నేను పాడబోతున్నాను. గెట్ రెడీ. ఎలా ఉంది చైత్ర? విశాఖపట్నాన్ని హుద్హుద్ తుఫాన్ ఊపేసినట్టు 5 నిమిషాల్లో ఈ రెస్టారెంట్ ని ఊపేశారుగా. ఓ, అందరికీ అంత బాగా నచ్చిందా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నచ్చటమా? కత్తులతో గన్నులతో కాదు, పాటలతో కూడా చంపొచ్చని ఇప్పుడే తెలుసుకున్నాం. కర్మ కర్మ, పదండ్రా పోదాం. చైత్ర వెళ్దామా? బ్యారర్. సార్, బిల్. వస్తున్నా సార్. ఏంటి 20,000? అంటే ఒక్క కాఫీ 10,000? కాదు సార్, 25 రూపాయలే. మరి బిల్ ఏంటి? నువ్వేమన్నా లెక్కల్లో వీకా? వీక్ కాదు, చాకు. మీరు చేసిన బేభత్సానికి నష్టపరిహారం వేశారు. అమ్ము, అర్జెంటుగా మా ఫ్యామిలీ సాంగ్ కి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించాలి.
హాయ్ ఆంటీ. హాయ్. చైత్ర వచ్చిందా? లేదమ్మా. రండి ఆంటీ లోపలికి. అమ్మా అది పర్వాలేదు, ముందు మీరు రండి లోపలికి రండి. మీరు రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. చైత్ర కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది. రేపు తన నిశ్చితార్థం కదమ్మా. వియ్యాల వారి సాంప్రదాయాలు ఆచారాలేమిటో మనకు తెలీదు. మీ అంకుల్కి చెప్పి వాళ్ళతో మాట్లాడమని చెప్దామని వచ్చాను. అవునా? అంకుల్ ఇంట్లో లేరు. వచ్చే వరకు ఇంట్లో వెయిట్ చేద్దరు గాని. రండి. సౌదా, సౌదామణి, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. రామ్మా, లోపలికి వెళ్దాం రా. ఆగో ఆగో ఆగో. అవంతి, అవంతి, ఏంటే ఏంటే ఏదో తాళి కట్టిన మొగుడింట్లోకో అత్తారింట్లోకో అడుగు పెట్టినట్టు ఊపుకుంటూ లోపలికెళ్తున్నావు. ఎంత ధైర్యమే నీకు? ఏమమ్మా రాజరాజేశ్వరి, హారతి పళ్ళెం పట్టుకొచ్చి కొడుకుని పక్కన నిలబెట్టి కుడికాలు లోపల పెట్టించి మంగళహారతి పాట పాడుకుంటూ లోపలికి తీసుకెళ్ళు. అవంతి, ఏంటి ఏంటి? వద్దా వద్దా చెప్పండి. కొప్పదీసి నేను నిజం చెప్పేశానా? మీ మనసులో మాట చెప్పేశానా? చెప్పండి. నాటకాలు ఆడతారా? నాటకాలు. డ్రామాలు ఆడతారా? డ్రామాలు. ఇది మొదటిసారి ఇంట్లో అడుగు పెట్టినప్పుడే దీన్ని ముక్కలు ముక్కలు కింద నరికేయాలన్నంత కోపం వచ్చింది. పెంట మీద కాలేసి నా స్థాయిని దిగజార్చుకోవడం ఎందుకులే అని వదిలేశా. అది తెలుసుకో. నా కూతురు పెళ్లి చేయడానికి నా ఇంటికొచ్చారు. గతమంతా మర్చిపోయి ఉంటారు. ఇక్కడికొచ్చి ఫ్యామిలీ పాట పాడుకుందాం అనుకుంటున్నావేమో. వెలుగునిచ్చే సూర్యునైనా ఆపగలరేమో గాని 20 ఏళ్ల నా బాధని, నా వేదనని, నా కోపాన్ని ఎవ్వరూ మార్చలేరు. చచ్చినా సరే దయ్యాన్నై నీ చుట్టే తిరుగుతాను గాని నిన్ను మాత్రం నేను క్షమించనే. ఏయ్! ఇంకొక్కసారి ఆ పిలుపు నీ నోటి నుండి వచ్చిందా నేనేం చేస్తానో నాకే తెలీదు.
విషయం క్లియర్ గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీ కూతురు ఛీ! దాని పెళ్లి చేయడానికి ఒప్పుకొని మారువేషాలేసుకొని నటిస్తూ ఉన్నది నీ మీద, నీ కూతురు మీద ప్రేమతో కాదు, నీ పీడని దరిద్రాన్ని వదిలించుకోవడానికి. నీ పీడని దరిద్రాన్ని వదిలించుకోవడానికి. నీ పీడని దరిద్రాన్ని వదిలించుకోవడానికి. నీ కూతురి మెడలో తాళి పడిన మరుక్షణం నుండే మీకు మాకు బంధం తెగిపోయినట్టేనని నా భర్త నా మీద ఒట్టేసి చెప్పాడు. నా భర్త నా మీద ఒట్టేసి చెప్పాడు. నా భర్త నా మీద ఒట్టేసి ఒకే ఒక్క కారణంతోనే ఈ పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నాను. వెళ్ళావు. మళ్ళీ జీవితంలో ఈ ఇంట్లోకి అడుగు పెడతానని కానీ మా మనసుల్లో స్థానం సంపాదించుకుంటానని ఆశ ఏమైనా ఉంటే ఇక్కడే చంపేసుకొని వెళ్ళు. ఇక నుండైనా మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకని కాదు కూడదని రాయబారాలు చేయడాలు, రాసలీలలు నడపడాలు, నంగనాచి వేషాలు వేయడాలు చేశావనుకో, నువ్వే కాదు ఎవరైనా సరే విషం పెట్టి చంపేస్తా. అర్థమైందా? వెళ్ళక తరిమేయట్రా దాన్ని. వెళ్ళు. మమ్మీ కంట్రోల్ యువర్ మమ్మీ వెళ్ళిపోతారులే మమ్మీ, లోపలికి పద. మమ్మీ వెళ్ళిపోతారులే మమ్మీ. వెళ్ళవే. ప్లీజ్ లోపలికి రా. వెళ్ళు. లోపలికి రా మమ్మీ. వెళ్ళు. మమ్మీ లోపలికి రామని చెప్తున్నానా? వెళ్ళు. మమ్మీ లోపలికి రా. వెళ్ళు. సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత, ఏ తీరం చూపని పయనం, ఎంత దూరమో ఎంత కాలమో, ఎలా ఎలా ఆగటం, ఎలా ఎలా సాగటం. నీ కూతురి మెడలో తాళి పడిన మరుక్షణం నుండే మీకు మాకు బంధం తెగిపోయినట్టేనని నా భర్త నా మీద ఒట్టేసి చెప్పాడు. నొసటి బొట్టు నిప్పైతే, పసుపు తాడు పామైతే, చేతులార తన సౌభాగ్యం చెరుపుకున్న కూతురి సుగుణం. ఒప్పుకొనే ధైర్యం లేక, ఒడి చేర్చే ఓపిక లేక, చేతులెత్తి దండం పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే ఎంత యాతనో. పేద ప్రేమలో ఎలా ఎలా ఆగటం. మస్తు పొద్దైంది, అక్క కోపం చేస్తుందో ఏమో. నడుమిరిగింది అక్క. అబ్బా
ఇంటి ముందు ఈ నీటి మడుగేంది? నిశ్చితార్థం అని చెప్పి అక్క వానగాని కురిపించిందా ఏంది? ఆ, ఆ, అబ్బా జల్ది కానివ్వండి, లేకపోతే అమ్మతో మాట వస్తుంది. ఏంది పెద్ద బాబు, నీళ్లు గిట్లా బయట పారబోస్తుండ్రు? బల్లి పడిందా పిల్లి పడిందా? లోపలికి పో, నీ మీద పెద్ద గనేటి పడుతుంది. గదేంది బాబు, నన్ను సంపనికి గంత ప్లాన్ చేసిండ్రా? అరే అవులే, నిన్ను చంపనికి ప్లాన్ చేసుడేంద్రా నీ పెద్ద బాబు నాకెందుకులే. జల్ది కానివ్వండి. అన్నా నువ్వు ఇది కట్టేసే నీ మళ్ళొస్తా. జర జల్దీ కానివ్వండి. ఏంద్రా ఈ అంకుల్ వచ్చేలోపు పనులు మొత్తం పూర్తి కావాలే. అయిపోతాయమ్మా. గా పంతులు గారికి ఫోన్ చేసినవా? చేసినానమ్మా, మళ్ళీ ఇంకో పాలు చేస్తాను. అబ్బా అక్క నమస్తే అక్క. ఏంద్రో నువ్వు ఇంటికి పనోను అనుకున్నావా లేక పెండ్లి కొడుకు అనుకుంటున్నావా? ఆడేమో పని చేస్తున్నాడు, నువ్వేమో పొద్దుగాలనే ఆవరగాళ్ళకి ఎడిగిపోయినవరా హౌలే. క్షమించక్క, ఈ రోజు అబ్బాయిది నిశ్చితార్థం కదా, గుడికి వెళ్ళానక్క. గుడికి పోయినవా లేక మళ్ళీ దిగొచ్చినవా? గట్ల మూలుగుతున్నావేంద్రా హౌలే? వచ్చేటప్పుడు ఇంటి ముందు కింద పడినా అక్క. కళ్ళేడ పెట్టుకున్నావురా? అది సరే అక్క, ఎవరైనా బయట నుంచి నీళ్లు తెచ్చుకుని ఇంట్లో నింపుకుంటారు. నువ్వేందక్క ఇంట్లో నీళ్ళని బయట పడేస్తున్నావు? ఏం రో గీ ఇంటి ఆచారం గిట్లా మర్చినట్టున్నావు? మతిమరుపు గాని కదక్క, జర గుర్తు చేరాదే. ఈ అంకుల్ వచ్చేసరికి ఈ ఇంట్లో సుక్క మంచి నీరు కూడా ఉండరాదు. గది ఇంటి ఆచారం. ఓ గట్లయితే తాగనీకి కూడా నీళ్ళెవరా? నిశ్చితార్థం అయిందాకా గుక్క కూడా ఇయ్యం. మరి ఒకటికి రెండుకొస్తే ఓర్చుకోవాలే. నాకు అర్థమైంది అక్కోయ్. ఏమర్థమైందిరా? నిశ్చితార్థం ఏదీ లేదు అని ఇయ్యంకులు పాలు తిగాలని తెలిసి గాల గిట్ల పనిష్మెంట్ ఇస్తున్నా కదక్క. అక్క వాళ్ళ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినవో తోలు తీస్తా బిడ్డ. అంటే ఇది నిజంగా ఆచారం అక్క? ఇదేం చూసినావు? ఇసువంటివి ఇంకా చానున్నాయి. గా ఆచారాలన్నీ పాటించాలే. అయితే వాళ్ళకి ఆచారమే. ఏంద్రా కూసినావు? ఏమి లేదక్క, గ్రహాలన్నీ అనుకూలిస్తే ఈ పెళ్లి ఆగుతుంది. చిచి జరుగుతుంది అంటున్నాను గంతే. ఈ ఆచారాలన్నీ సక్కంగా పాటిస్తే ఏ దుష్టగ్రహం కూడా మన జోలికి రాదు. ఓహో ఇదేందే నువ్వు ఇంకా రెడీ కాలే? అవుతా కానీ ఏంది బిడ్డ, ఏం కావాలి? గోరు చుట్టిగా లేచిందేమో అక్క, పాపం చెప్పలేక చీర కొంగు చుట్టుకుంటుంది. లే గది గది గది. ఓ గదిలో దోమలున్నాయా? పిచ్చిగారి మందు కొట్టించాలా? అమ్మా నన్ను చెప్పనీయకుండా వీడు అడ్డుపడుతున్నాడు చూడు. నోరు మూసుకో. ఇప్పుడు చెప్పు బిడ్డ. గది నిశ్చితార్థానికి వదిన వస్తుంది కదా. గదేందే వదినే రాకుండా నిశ్చితార్థం ఎట్లయితది? మరి వదిన వాళ్ళ అమ్మా నాయన కూడా వస్తారు కదా. అందరు వస్తారు బిడ్డ, నీకేం కావాలో చెప్పు. మరి మరి బావ కూడా వస్తాడా? ఆడు మన ఆచారాల్ని భరించలేక పెండ్లాం పిల్లల్ని వదిలేసిపోయినోడు. ఆడు బామర్ది నిశ్చితార్థానికి ఎట్లొస్తాడు? రాడు. నేను చెప్పేది అక్కమ్మగుడు గురించి కాదు, మరి రాజన్న బావ గురించి. అమ్మని ఈ పోరికన్ను ఆ రాజన్న మీద పడిందా? నీ కాబోయే వదిన అన్న గురించి చెప్తున్నావా? చెల్లె నిశ్చితార్థానికి అన్నెట్లా రాడు? గట్లయితే రాజన్న బావ నిజంగానే వస్తాడా? వస్తాడే. వస్తే ఏందమ్మా, ఆయనతో తాళి గీలి కట్టించుకుంటారా ఏంది? గవన్నీ జరిగే పనులు కాదు గాని వాళ్ళ ఇంటి పిల్లని ఇస్తున్నామని చెప్పి ఈ ఇంటి పిల్లని చేసుకుంటారా ఏంది? ఏంద్రో ఎందుకు చేసుకోరు? ఈ మనువుతోని బంకా ఫ్యామిలీ సంకా ఫ్యామిలీ సంకల బంక లెక్క మస్తు గలిసిపోతారు. ఏమో గా రాజన్నకు మన కోటమ్మకు నచ్చితే మనువు మన ఊర్లోనే జరగచ్చేమో. ఎవరు చూడొచ్చిండ్రు? పోమ్మా, నాకు సిగ్గేస్తుంది. అబ్బో వాళ్ళే తేడాగాళ్ళు అనుకుంటే ఈడ ఇంకా తేడాగుందే. రేయ్ అక్కోయ్. ఏంద్రా ఏం సోచాయిస్తున్నావు? ఏం లేదక్క. ఏం లేకుంటే పోయి పని చేసుకోపో పో. గట్లాగే అక్క. రే అంబాజీ, బావకి నేను నచ్చితే బావకి నాకు మనువా.
బావతో నాకు పెళ్లి